మీరెప్పుడైనా ఆలోచించారా ఎల్పిజి సిలిండర్ కింద ఉన్న చిన్న హోల్స్ ఎందుకు ఉంటాయో, లేదా స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ దగ్గర ఉన్న ఆ చిన్న హోల్ అసలు ఏం చేస్తుందో, అలాగే మరి బాల్ పెన్ క్యాప్ లో ఆ చిన్న హోల్ ఎందుకు ఉంటుందో, ఇంకా ప్లాస్టిక్ బాటిల్ బాటమ్ లో ఆ చిన్న ట్రయాంగిల్ నెంబర్స్ ఎందుకు ఉంటాయి, మరియు జీన్ ప్యాంట్ మెయిన్ ప్యాకెట్ లో ఆ చిన్న ప్యాకెట్ ఎందుకు ఉంటుందో మీరు చివరి ఫ్యాక్ట్ విన్నాక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నెంబర్ 10, బైక్ లేదా కార్ టైర్స్ బ్లాక్ కలర్ లోనే ఎందుకు ఉంటాయి? టైర్స్ ఎందుకు ఎప్పుడు బ్లాక్ కలర్ లోనే ఉంటాయి? నాచురల్ రబ్బర్ వైట్ కలర్ లో ఉంటుంది. దానిలో కార్బన్ బ్లాక్స్ మిక్స్ చేస్తే టైర్స్ హీట్, ఫ్రిక్షన్ మరియు యూవీ రేస్ ని స్ట్రాంగ్ గా రెసిస్ట్ చేస్తాయి. అందుకే అన్ని టైర్స్ బ్లాక్ కలర్ లోనే తయారు చేస్తారు. నెంబర్ 9, జీన్ ప్యాంట్స్ లో చిన్న పాకెట్ ఎందుకు ఉంటుంది? జీన్స్ లో మెయిన్ ప్యాకెట్ లోపల ఒక చిన్న పాకెట్ గమనించారా? అది కైన్స్ కోసం కాదు. 1880లో మొదటి జీన్స్ తయారు చేసినప్పుడు అది పాకెట్ వాచెస్ పెట్టుకునేందుకు డిజైన్ చేశారు. ఇప్పుడు కూడా ఆ స్టైల్ అలాగే కొనసాగుతుంది. నెంబర్ 8, నోట్ బుక్ లో లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఎందుకు ఉంటుంది? మీరు నోట్ బుక్ లో ఎరుపు కలర్ తో ఒక మార్జిన్ లైన్ గమనించారా? అసలు అది డిజైన్ కోసం కాదు. ముందు కాలంలో బుక్స్ లో ఇంక్ పెన్ వాడేవారు. రాడ్స్ లేదా ఇన్సైడ్ పేజెస్ ని ఎడ్జెస్ ని తినేసేవి. ఎలుకలు ఎడ్జెస్ వరకు తిన్నప్పటికీ లోపలి కంటెంట్ సేఫ్ గా ఉండాలనే ఉద్దేశంతో అలా మార్జిన్ లైన్ ఏర్పరిచారు. కంటెంట్ సేఫ్టీ కోసం ఆ మార్జిన్ లైన్ ఉంటుంది. నెంబర్ 7, బాల్ పెన్ క్యాప్ పై చిన్న హోల్ ఎందుకు ఉంటుంది? మీరు పెన్ క్యాప్ పై ఉన్న చిన్న హోల్ గమనించారా? చాలా మందికి ఇది ఇంక్ డ్రై కాకుండా ఉండడానికి అనిపిస్తుంది, కానీ అసలు కారణం సేఫ్టీ. ఎవరైనా పెన్ క్యాప్ మౌత్ లో వేసుకొని పొరపాటున మింగితే హోల్ వల్ల కొద్దిగా గాలి లోపలికి వెళ్తుంది. వెంటనే ఊపిరాడగా చనిపోకుండా బతికే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇది చిన్న పిల్లల సేఫ్టీ కోసం డిజైన్ చేశారు. నెంబర్ 6, ప్లాస్టిక్ బాటిల్ బాటమ్ లో ఎందుకు చిన్న ట్రయాంగిల్ నెంబర్స్ ఉంటాయి? మీరు వాటర్ బాటిల్ లేదా కోల్డ్ డ్రింక్ బాటిల్ బాటమ్ లో చిన్న ట్రయాంగిల్ నెంబర్ చూసారా? ఇది డిజైన్ కోసం కాదు, అసలు ఇది రీసైకిల్ కోడ్. ఏ టైప్ ప్లాస్టిక్ తో బాటిల్ తయారు చేశారో, దాన్ని ఎలా రీసైకిల్ చేయారో తెలిపే కోడ్ ఇది. ఎగ్జాంపుల్, నెంబర్ 1 అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని అర్థం, కాబట్టి బాటిల్ రీయూజ్ చేయడం హెల్త్ కి సేఫ్ కాదు. నెంబర్ 5, మనందరి ఇంట్లో ఎల్పిజి సిలిండర్ ఉంటుంది. దాని కింద రౌండ్ స్టాండ్ లో చిన్న చిన్న హోల్స్ గమనించారా? అవి డిజైన్ కోసం కాదు. సిలిండర్ ఎక్కువ సేపు నేలపైన ఉంచితే కింద నీరు చేరి సిలిండర్ కి రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ చిన్న హోల్స్ వల్ల గాలి లోనికి బయటకి వెళ్తూ ఉండడం వల్ల సిలిండర్ సేఫ్ గా ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్ లీక్ అయినా ఆ హోల్స్ గ్యాస్ ను బయటకు పంపిస్తాయి. దాంతో బ్లాస్ట్ అయ్యే ప్రమాదం తప్పుతుంది. నెంబర్ 4, క్రెడిట్ కార్డ్స్ ఎందుకు ఎంబోస్డ్ నుండి ప్రింట్ అయ్యాయి? ముందు కార్డ్స్ మీద నెంబర్స్ ఎంబోస్ చేసి ఉండేవారు, ఎందుకంటే అప్పట్లో మాన్యువల్ ఇంప్రింట్ మెషిన్స్ వాడేవారు. కానీ ఇప్పుడు ప్రతి కార్డ్ లో షిప్, ఎన్ఎఫ్సి స్కానర్స్ ఉన్నాయి, కాబట్టి నెంబర్స్ ఎంబోస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రింటెడ్ నెంబర్ సెక్యూర్ మరియు స్లీక్ గా ఉంటాయి. నెంబర్ 3, వీన్స్ ఎందుకు ఎక్కువగా బ్లూ గా కనిపిస్తాయి? మన బ్లడ్ ఎప్పుడు రెడ్ కలర్ లోనే ఉంటుంది, కానీ లైట్ స్కిన్ పై పడినప్పుడు బ్లూ కలర్ ఎక్కువగా స్కాటర్ అవుతుంది. దాని వల్ల మన వీన్స్ అనేవి బ్లూ కలర్ లో కనిపిస్తాయి. నెంబర్ 2, కీబోర్డ్ లో ఎందుకు ఎఫ్ మరియు జే పైనే బంప్స్ ఉంటాయి? మీరు టచ్ టైపింగ్ చేసినప్పుడు 2 ఇండెక్స్ ఫింగర్స్ ఎప్పుడు ఎఫ్, జే కీస్ పైనే ఉంచాలి, కాబట్టి అక్కడ బంప్స్ పెట్టారు. దాంతో చూడకుండా కూడా ఫాస్ట్ గా మరియు కరెక్ట్ గా టైప్ చేయగలుగుతారు. నెంబర్ 1, చీప్ లోకల్ లాక్స్ అన్సేఫ్ ఎందుకు? చీప్ లోకల్ లాక్స్ లో ఒకే టైప్ కీస్ వాడతారు. దీన్నే కీడ్ ఎలాక్ లాక్స్ అంటారు. అంటే ఒకే కీతో చాలా లాక్స్ ఓపెన్ అవుతాయి. సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి బ్రాండెడ్ లాక్స్ కొనడం సేఫ్.